నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరాం అనే దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్లి కొడుకునా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచినీళ్ళు కూడా తాగినవను. తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను. పందిరి ఎవరు దాడతా అన్నాడా? ఏదో మొదలు కూర్చొని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూరిబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పంటారా గురుగారు? తప్పు కానే కాదు. ఆడదాం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడాను. డబ్బులు ఎంత ఉన్నాయి? మా అత్తరు ఇచ్చిన కట్నం మొత్తం ఉందండి. ఆడుదాం. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉండదు గురుగారు. మూడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెలిగించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా అల్లుడు. ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అబ్బే మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి? బామ్మకి మాటిచ్చాం కదరా. దొరబాబు సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతుని తాగొద్దురా అంటే మారుతాడా? పైగా ఏం తాగినోడు ఎర్రి కొడుకని చెప్పాడు కదా. అవును, అంతేనంటావా? పుచ్చుకోండి సార్. చీర్చండి. ఇంకోటేరా. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచారం అని ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు, నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా. 1 minute ప్లీజ్. బస్సు సూపర్. అన్నీ బస్సు. ఈ పెగ్గున్నా కూడా మందైపోయింది. అది అబద్ధం చెప్తారా? ఎస్ మిస్టర్ చరణ్. ఏంటి సార్? చరణ్, ఇది విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలకు సంబంధించిన చిహ్నం. ఛాన్సే లేదు సార్. ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి. ఎక్కడ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడ గోదావరి తీరం? అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్? ఉంది. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని. చూడు, కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం, కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతోంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవర్ ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా, లేక కారణం కాలం పైకి నెట్టేద్దాం? చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పెద్దయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో PhD చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిదే. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి? అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా.
అబ్బా ఏంటి బామ్మ పొద్దున్న లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడి పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయమమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం చూడరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాను. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరేయ్ వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిపాడు బాబు దొరబాబు. ముసలిదే చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది, నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా? పాతోళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్ ఈ కొత్త పెట్టేవర్రా? దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీన్ని చూస్తంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా? రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలంటే కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మేమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు. ఈ ఆశ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. చేత కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్ ఆ అమ్మాయి పువ్వులా ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బడిలో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడని తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు వెల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీరులో నాగభూషణ నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకి బాగా తెలుసు. ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే దొరబాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్ త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి బాగున్నావా? ఏమండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని. ఈయన గురించి చెప్పాలంటే మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. దువింగ్ దువింగ్ దువింగ్. Such a beautiful village, na? సత్యంగారిది కాదండి విలేజ్, మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పా దొరబాబు కింగ్ నువ్వు. తెలుగులో మాట్లాడుకుందా? మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు.
ఒక ముద్ద తిన్నా ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాగా చేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా స్కెచ్ చేస్తారా?